అలా కాదండి. ప్రజల సమస్యలను తీర్చడంలో, ప్రజల పక్షాన నిలబడటంలో తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే వాదన బాగా వినిపిస్తోంది కదా! దాంట్లో డౌటే లేదండి. హ్మ్. ఆయన మెట్లు తుడిచారు. వీడియో వచ్చింది. వెంటనే కెమెరాలు పట్టుకొని మెట్లు తుడిచారు. మిగతా గట్టిగా మాట్లాడారు. షీ ఈస్ ద హ్మ్. షిప్ అన్నారు. షిప్ ఎక్కడ పోయింది? షీ ఈస్ ఎక్కడ పోయిందండి? సెటిల్ హ్మ్. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఆయన బట్ అన్ని ప్రజల్లో శాఖల్లో మాత్రం కూడా వేలు పెట్టడం నేను టీడీపీకి తలనొప్పిగా మారే ఛాన్స్ ప్రజల్లో ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకెళ్ళి ఢిల్లీలో మోడీ గారి దగ్గర భజన చేస్తా తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. జగన్ గారు ఆల్రెడీ తాకట్లో ఉన్నారు. హ్మ్. ఏ ఆంధ్రప్రదేశ్ ఆస్తున్నారు నేను మోడీ గారిని కలబట్టుకోమని వెళ్ళమంటలా. కనీసం హ్మ్. యువత హక్కుల కోసం ఇండస్ట్రీస్ చేస్తాను కళ్యాణ్ బాబు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత లెక్క ఇచ్చారు కదా 10 లక్షల రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తామని. హ్మ్. ఇచ్చే ఇన్సెంటివ్స్ వచ్చి ఎక్కడ తగ్గిపోతారు నాకు దమ్మున్నాడు యువకులు వాళ్ళు హ్మ్. కాన్సన్ట్రేషన్ చేసి యాక్సిడెంట్ వేసేయమంటారేంటి? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేస్తలే జీవితం అయిపోయింది. ఎలాగన్నా ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణమైన బానిస మనస్తత్వంలో ఈ రాజకీయ నాయకులు పడేయటాన్ని చరిత్రలో ఎప్పుడు లేదు. 2000 సంవత్సరాల క్రితమే మా సిముకుడు హ్మ్. మాంచి శాతవాహన రాజు ఇలాగే మగధ సామ్రాజ్యం ఉత్తరాజ అహంకారం మన మీద దాడి చేద్దాం అనుకున్నప్పుడు నువ్వే అంటారు నా మీద దాడి చేసి నేను కొడతాను మగధ ఉత్తరాజ కోటి జయంతి పాలించిన ఒక గొప్ప చరిత్ర ఉన్న తెలుగు జాతిని వాళ్ళ అవమాన భారత నేను చెప్తాను చెప్పాలంటే చాలా 2013 సంవత్సరం 2013 అంటే ఈ 2000 కాదు దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చిన చరిత్ర చెప్పాలని చాలా ఉంది. అంతేకాని హ్మ్. అమ్మాలపై ఎన్టీ రామారావు గారు ఎలా వచ్చారు హ్మ్. ఏంటంటే నాకు అర్థం కాదు దాని ఉత్తరంలో ఎవరు మొదటి రాని ముంగం ఎవరు చెప్పేయండి హ్మ్. ఎలాంటి చరిత్ర ఉంది మనకి హ్మ్. ఈ చరిత్ర తీసుకొచ్చేవాడు ఢిల్లీలో గుజరాతీ మార్వాడి అని నేను చెప్పను వాడు గుట్టుగా హ్మ్. మార్చేసే బొమ్మ వ్యాపారులు అంటే అనమాట వాళ్ళ పాదాలు హ్మ్. తాకట్టు పెడుతున్నారు ఈ నాయకులందరూ కలిసి నేను మాట్లాడిన హ్మ్. ముగ్గురు హ్మ్. 2019 తర్వాత మేము స్వతంత్ర ఉద్యమం చేస్తే 99% మీడియా చూపించలేదు నేను బాధ్యత కదా హ్మ్. పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనపడలేదు అన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞానం లేని అస్పక్ష హ్మ్. కోసం చెప్తున్నా హ్మ్. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాం కేంద్ర మంత్రులు కలిసాం ఇదే చేసాం రాష్ట్రంలో పాదయాత్ర బస్సు ఇచ్చేప్పుడు నుంచి హిందూపురం వరకు హిందూపురం హ్మ్. ఇచ్చేప్పుడు చేసాం ఎవరు చూపిస్తారు 19% అక్కడ ఉన్నాయి హ్మ్. కొట్టుకుంటూ కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి అందువల్ల హ్మ్. హంబుల్ రిక్వెస్ట్ యువతకు నా డైరెక్ట్ యువతకు నా మాట చెప్తున్నాను హ్మ్. మీరు కాన్సన్ట్రేషన్ మన హక్కుల కోసం అడగండి చీటింగ్ మాటి వీళ్ళు బయలుదేరి మతం పేరు మీద కులం పేరు మీద లేదా ఇంకో జిల్లాల పేరు మీద విద్వేషం తెచ్చుకోవడానికి చూస్తున్నారు హ్మ్. ఇలా మాయలో పడిపోమాకండి ఒక తరం ఇప్పటికీ విభజన హామీలు ఇండస్ట్రీ రాయితీ హ్మ్. లేకుండా నాశనం ఇంకో తరాన్ని హ్మ్. నాశనం చేయొద్దని చెప్పండి ఆల్రెడీ చాలు ఒక 11 సంవత్సరాలు నాశనం చేశారు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అని చెప్పమనండి హంబుల్ రిక్వెస్ట్ హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంచెం తీరు మార్చుకోండి కష్టాల కడల్లో భరిస్తుంది హ్మ్. భిక్షాపాత్రం చెప్పను కానీ మొత్తం లోటులో తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు చాలా తన వంతు తాను చాలా కష్టపడుతున్నారు అమరావతి కోసం హ్మ్. తిప్పలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం హ్మ్. అంటే ఇటువేవి కేంద్రం అప్పులు మాత్రం తెచ్చుకోమండి అలాగే హ్మ్. రాయలసీమ మీద డెవలప్మెంట్ మీద డీసెంట్రేషన్ మీద చాలా డెవలప్మెంట్ చేయాలి అమరావతిని హ్మ్. అన్ని వర్గాల నివాసుల్ని మంచి రాజధానిగా తయారు చేయాలనుకుంటున్నాం హ్మ్. అందువల్ల పారదర్శకంగా చేయాలి అయితే అది అన్ని కూడా గమనించబడిపోతున్నాను ఇది కనుక ఇది చిన్న చిన్న ప్రజలను కన్విన్స్ చేసుకుని హ్మ్. కొన్ని హామీలు ఏదైతే ఉన్నో అమలు ఇలా అవుతానే అమలు చేయలేకపోతామని చెప్పి నిజాయితీగా చెప్పి తప్పు చేసేవాళ్ళు క్షమించమని చెప్పి ముందుకు హ్మ్. వెళ్ళి మిగతా హామీలు అమలు చేస్తే అన్నిటికన్నా ముఖ్యంగా యువతకి విభజన హామీలు రాయితీలు మనం ఏదైతే ఉన్నాయో కడప కడప ఉక్కు కర్మాగారం విశాఖపట్నాన్ని కాపాడుకునేది రీతి అలాగే రామాయపట్నం పోర్టు కేంద్ర రంగంలో ఇవన్నీ కూడా కడప అలాగే మన రాజధాని కోసం గ్రాంట్లు 15,000 కోట్ల సంవత్సరం హ్మ్. 4 సంవత్సరాలు వాళ్ళు ఇవన్నీ చేసి ఉమ్మడి ఆస్తులు 1,50,000 కోట్లు రావాలంటున్నారు హ్మ్. నీటిపారుదలలో భయంకర అన్యాయం జరుగుతుంది పోలవరంలో మోసం జరిగింది నమ్మకం వీటిలన్నీ హ్మ్. సవరించుకోవాలి మై హంబుల్ హ్మ్. రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఇంకా 4 ఏళ్ళు పాలన ఉంది కాబట్టి చూడాలి ఎలా జరుగుతుందో. అయితే ఇంకా కొన్ని చూద్దాం ఎందుకంటే ప్రాంతాల్లో ఇప్పుడే జనసేన కంక్లూజన్ రాకూడదు. కార్యకర్తలకు యువర్ హ్మ్. రైట్ అండి. ఇప్పుడే కంక్లూజన్ కొన్ని రాకూడదు. ప్రాంతాల్లో సార్, కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలకు, ఈ టీడీపీ కార్యకర్తలకు మధ్య కొంచెం వార్ అనేది అంతర్గతంగా నడుస్తున్న మాట బాగా బయటకొస్తోంది. సో, ఇలా చూసుకుంటే గనక మిగతా 4 ఏళ్ళు వీళ్ళిద్దరూ అంటే టీడీపీ, జనసేన కలిసి సామరస్యంగా ముందుకెళ్తారు అనేది ఎంత వరకు జరుగుతుందని మీరనుకుంటున్నారు? ఏమండి అదాని గారి ఆకాంక్ష కళ్యాణ్ బాబు గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేతిలో తీసుకొద్దామని ఆయన చెప్పేసి ఆ కుట్రలు ఉండొచ్చు. హ్మ్. ఇవాళ కళ్యాణ్ గారు వచ్చింది రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది లేకపోతే చంద్రబాబు వచ్చిందని నేను నమ్మనండి. హ్మ్. వాళ్ళకి సైడ్ ఉంటుంది. వాళ్ళ కోసం హ్మ్. అధికారంలోకి వస్తున్నారు. దాంతో పాటు హ్మ్.
అభివృద్ధి చేస్తానికి చూస్తున్నారు. ఎవరి లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్. ఐయామ్ నాట్ డినైయింగ్ దట్. అండ్ దే ఆర్ హావింగ్ హ్మ్. ద రైట్ టు క్లైమ్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. కానీ హ్మ్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టారు. హ్మ్. కళ్యాణ్ గారికి రోజు రోజుకి ఇమేజ్ పెరుగుతోంది. ఎందుకంటే తిరుపతిలో హ్మ్. జరగగానే వెళ్ళి క్షమాపణ చెప్పమన్నారు. ఇంకో చోట జరగగానే వెంటనే క్షమాపణ చెప్పమన్నారు. సీజ్ ద షిప్ అన్నారు. అంటే ఆయన హ్మ్. క్రెడిట్స్ అని ఆయన అకౌంట్ వేసుకున్నారు. క్యాలిక్యులేటివ్‌గా వెళ్తున్నారు. ఎక్సలెంట్‌గా వెళ్తున్నారు. హ్మ్. అందువలన ఆయన ఈ కక్ష సాధింపులో చెప్పి చేయిస్తున్నారు. లేదంటే ఇంకోటి చేతికి పట్టాలని కూడా జాగ్రత్తగా చేస్తారు. హ్మ్. వాళ్ళ మంత్రివర్గంలో కూడా కొన్ని పనులు, అంటే వాళ్ళ మంత్రివర్గం దగ్గర కూడా జాగ్రత్తగా పనులు చేయించుకుంటున్నాం. హ్మ్. అందుకని చాలా, అంటే నేనంది ఆర్య సనాతనవాదిగా వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టారని మాట్లాడాను తప్ప, వ్యక్తిగతంగా ఐ హ్మ్. డోంట్ హావ్ అబ్సల్యూట్‌లీ అగైన్స్ట్. ఓకే. చసర్ గారు, ఇప్పుడు ప్రజల సమస్యలను తీర్చడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుగానే ఉన్నారు అని కోణంలో అన్ని శాఖల్లో వేలు పెట్టడం టీడీపీకి తలనొప్పిగా మారుతుందా? మీరు రివర్స్ ఎందుకు ఆలోచించకూడదు. లోకేష్ గారు కళ్యాణ్ గారి శాఖలో తప్ప అన్ని శాఖల్లో ఏర్పడుతున్నారని వార్తలు వచ్చినాయి. నిజమే హ్మ్. కూడా అయి ఉండొచ్చు. హ్మ్. కళ్యాణ్ గారి శాఖలో మాత్రం ఆయన ఏర్పడు. కళ్యాణ్ గారు ఇప్పుడు మిగతా చోట్ల ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. పర్యావరణం మిగతా చోట్ల గాని, ఒక హ్మ్. మాట మాట్లాడతా గాని మిగతా చోట్ల గాని తప్పేం కాదు. ప్రతి చోట హ్మ్. ఏర్పడుతున్నారు. కళ్యాణ్ గారికి టైం కూడా లేదు. ఆయన హ్మ్. కంప్లీట్ విరమణలో కొన్ని షూటింగ్‌లో పాల్గొన్నారు. మిగతా పూర్తి చేయాల్సింది. దాంతో పాటు ఈ బాధ్యతలు చూసుకోవాలి అని అంత టైం కూడా లేదనుకుంటాను. యథాలాపంగా ఏదైనా మాట్లాడనొచ్చాం గానీ, కానీ కింద హ్మ్. సైడ్ కిందది మాత్రం ఆ చిన్న ఎస్పెషల్లీ మా జిల్లాలో మాత్రం ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే టీడీపీలో హ్మ్. అవకాశం లేని వాళ్ళు జనసేన ఎళ్లి జనసేన ద్వారా ట్రై చేయటం. వైకాపా వాళ్ళు హ్మ్. చేసిన వరకు తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపులు చర్యలు చేసి నానాహింసలు పెట్టిన వాళ్ళు, వాళ్ళు హ్మ్. జనసేనలో ప్రముఖ లీడర్‌లుగా అవతరించడం. ఈ హ్మ్. కన్ఫ్రంటేషన్ అయితే గట్టిగా ఉంది. ఇది ఓకే. రానున్న రోజుల్లో ఎక్కువవుతూ బీజేపీని అనకూడదండి. బీజేపీ హ్మ్. కొన్ని ఐడియాలజీస్ తప్పించి చాలా మంచి పార్టీ. వంటిమాడి హ్మ్. జోషి గారు, అద్వానీ గారు, రాజ్‌నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు గాని, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ సింధియా గారు, జితేంద్ర భరత్ గారు హ్మ్. గాని, వాళ్ళు ఇంత బీజేపీ. వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి మంచి మంచి. వాళ్ళు ఇప్పుడు హ్మ్. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో పడిపోయిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్ చిక్కుకుపోయి, అదానీ గారికి హ్మ్. అమరావతికి ఇచ్చే భూమి కూడా అదానీ గారి సంతర్పణ కోసం అంట. అడ్డంగా హ్మ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పాదాల దగ్గర డిప్యూటీస్‌తో పాదాల దగ్గర తాకట్టు పెట్టే దౌర్భాగ్యమైన దుర్మార్గమైన హ్మ్. వ్యక్తి ఆంధ్రప్రదేశ్. మన హక్కును తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తాకట్టు పెడతాం. స్మార్ట్ మీటర్లు వద్దు, దుర్మార్గం నీచమని నేనా చెప్పాను, వాళ్ళు చెప్పారు. అదానీ గారి ఒప్పందాలని దుర్మార్గం. ఒక కోర్టుకెళ్ళి నేను వెళ్ళాను, వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. మరి ఆ మనుషులు తీసుకుని చర్చ మీద పెట్టుకుని స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పిన లోకేష్ గారు ఒక పక్క నుండి విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లు పెట్టి తీరుతున్నాం, అడ్డొచ్చిన వాళ్ళు తల్ల పగలగొట్టమంటున్నారా అది కూడా? నేను అడుగుతున్నాను, హ్మ్. నిజమా కాదా? ఏంటి మీరు హ్మ్. కోరుకునేది? తీసుకెళ్లి వాళ్ళ హ్మ్. దుర్మార్గం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాడు, నెత్తి మీద మీకు ప్రియం అయిపోయారు. అది ఎవడు అబద్ధం చెవులో పూలు పెట్టుకుంది? అవులాలు ఎవరు ప్రజలా? నేను అడిగిన దానికి కొంతమంది వీరామాలకు బాధ కలిగి ఉండొచ్చు. హ్మ్. గుండెలో ఆత్మహత్య మీరు ప్రశ్నించుకోండి. నేను భావితరాల కోసం మాట్లాడుతున్నాను. లేదంటే ఏ రోజు హ్మ్. నేను వాళ్ళు చెప్పను. గౌరవనీయులు వాళ్ళ పెద్దలు చెప్పాలి. పార్టీలు వాళ్ళ పెద్దలు, అధినేతలు చెప్పాలి. నేను పదవి హ్మ్. వద్దనుకున్నా. హ్మ్. నేను ఆశించలేదని కాదు. వాళ్ళ ఇష్టానంద వద్దనుకున్నా. హ్మ్. అది ఏ రోజున చెప్పాలి. హ్మ్. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ అండి ఇవాళ. దీని మీద హ్మ్. కాన్సంట్రేషన్ చేయకపోతే భావితరాలు దెబ్బతింటాయి. మన అనవసర కార్యక్రమాల మీద. ఆయన ఏదో ఓదార్పు యాత్ర ఒకటి రెండు చేసిన తర్వాత ఇంకా ఓదార్పు యాత్రలో అధికారం వచ్చేస్తుంది. పాదయాత్ర అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ప్రజలు హ్మ్. ఆలోచించాలి. కులగచ్చి మతపిచ్చి తెచ్చుకోవడం తప్పు. అది కూడా అబ్సల్యూట్లీ ఐయామ్ స్ట్రాంగ్లీ కండెమింగ్ దట్. హ్మ్. అంటే కూటమి కొద్దిగా ప్రభుత్వం వాటర్ పట్టేద్దాం. అధికారంలోకి వచ్చి రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడదాం అనేది నా ప్రజల కనిపిస్తూ ఇవాళ ఒక హ్మ్. సంవత్సరం 4 సంవత్సరాలు ప్రభుత్వాలు పార్టీలు మారుతున్న అధికారంలో ప్రభుత్వాల వైఖరి 90% అలాగే ఉంటాయి. హ్మ్. నేను యువకుల్ని ఓకే. కొట్టారు చూసారా? వాళ్ళు హ్మ్. దుర్మార్గులు విషయాలు అయితే చట్టంగా తీసుకోండి. రోడ్ల మీద పట్టి కొట్టేసేది అక్కడ ఆవిడ. హ్మ్. చట్టాన్ని తమ చేతులు తీసుకుని పోలీసులు తీసుకుంటారా? వాళ్ళు దుర్మార్గులే హ్మ్. కాదనట్లేదండి. లెక్క ప్రకారం. తీసుకో హ్మ్. వాళ్ళు చెప్పిన కేసుల ప్రకారం. వాళ్ళు బట్ హ్యూమన్ బీయింగ్స్ చట్ట హ్మ్. ప్రకారం చర్యలు తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమే కంప్లీట్ అయింది. జస్ట్ ఒక 1 ఇయర్. అంటే అసలు ప్రణాళికలు ఏంటి? వ్యూహరచన ఏ విధంగా చేస్తే ఇంకా ప్రజలకు మంచి మౌలిక వసతులు కానివ్వండి, సదుపాయాలు గాని కల్పించగలుగుతాం, హామీలను నెరవేర్చుకోగలుగుతాము అనే విషయాల మీదే ఈ 1 ఇయర్ మొత్తం తర్జన భర్జన జరుగుతుంది. దానికి తగ్గట్టు ప్లానింగ్ గూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల్లో తప్పకుండా మేమే గెలుస్తాం. ఈ పాలన కూడా అంతంత మాత్రంగానే ఉందని వైసీపీ స్ట్రాంగ్‌గా చెప్తోంది. ఎలా? ఇదండి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం రైట్ ట్రాక్ లో పెడతాను చూస్తున్నట్టున్నారు. కానీ ఆయన ఎవరండి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా, కేశవ్ గారు. హ్మ్. ప్రయాసపడి భారం మోయించినట్టు మోస్తున్నట్టున్నారు ఆయన.
ఇప్పుడు ఈ హ్మ్. ఈ అమ్మకు వందనం అనేది ఈ స్కూల్స్ మొదలైన తర్వాత ఇస్తామంటున్నారు. అది చాలా హ్మ్. ఎక్కువ బర్డెను. ఐ థింక్ వాళ్ళు హ్మ్. సస్టైనబిలిటీ రావాలంటే ఇస్తారండి. గ్యాస్ సిలిండర్ల హ్మ్. కార్యక్రమం పెట్టారు. అంతవరకు సక్సెస్ హ్మ్. అవుతా ఉన్నారు. చాలా వరకు కొంత ఇవ్వాల్సి ఉంది. అలాగే హ్మ్. మిగతా ఉచిత బస్సు ఆలోచిస్తున్నారు. అది కూడా తొందరలోనే ఒక ఈ 5 ఏళ్ల లోపలే కాకపోతే గానీ తొందరలోనే తీసుకొస్తానని అనుకుంటున్నారు, చెప్తున్నారు. హ్మ్. కానీ 18,000 చొప్పున ప్రతి వితౌట్ కండిషన్స్ 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, మహిళకి 50 ఏళ్ల హ్మ్. వరకు ఇచ్చేస్తారు. బీసీ హ్మ్. మహిళలకి 50 ఏళ్ల నుంచి బీసీ మహిళలకి, మిగతా వాళ్ళందరికీ మైనారిటీలకి హ్మ్. డైరెక్ట్‌గా 4,000 పెన్షన్ వస్తుందన్నమాట. హ్మ్. అందువలన ఇప్పుడు రేషన్ బండి మిగతా విషయంలో కూడా ఇప్పుడు రేషన్ బండి ఏదండి? విషయంలో కూడా ఇంటింటికి రేషన్ బండి తిరగడం వల్ల 1800 కోట్లు నష్టం వస్తుంది కాబట్టి అది స్టాప్ చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆహ్, దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఏవండి అవసరాన్ని బట్టి వాళ్ళ హామ్లెట్స్ ఉంటాయండి. పీడీఎస్ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో దూరంగా ఎళ్ళాలి. అక్కడికెళ్ళి హ్మ్. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సరుకులు అందిస్తా ఉందని అంతవరకు అభినందనీయం. అది కూడా చేయాలన్న దూరంగా ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి హ్మ్. షాప్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? 15 రోజులు ఓపెన్ చేస్తే తప్పులేదు. హ్మ్. తప్పులేదు. కానీ జగన్మోహన్ హ్మ్. రెడ్డి గారి టైంలో పెట్టిన ఆత్మగౌరవం ఇచ్చేటట్టు ప్రతి ఇంటింటికి ఇంతకుముందు చెప్పాను చూసారు. తీసుకెళ్ళి పెన్షన్ హ్మ్. ఇవ్వటం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అలాగా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆ సమస్యలు వాళ్ళ గ్రామ సచివాలయాలు పెట్టి డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్లో ఒకటండి. వాళ్ళని ఎవరన్నా హ్మ్. నచ్చకపోయినా ఎళ్ళమనండి. గ్రామ సచివాలయాలు చూడమనండి. హ్మ్. వాలంటీర్ వ్యవస్థ మీద వివాదాలున్న వాళ్ళు సర్వ్డ్ అప్ టు అంటే వాళ్ళు కొంత పార్టీలుగో కొంతమంది టూల్స్‌గా మారిన వైనం ఆ విధానం తప్పే గాని మిగతా అంటే నడుస్తుంది. అది హ్మ్. అడాప్ట్ చేస్తుంది ప్రభుత్వం. పాజిటివ్ యాంగిల్స్ చేస్తాం మంచిదే. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు, ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాజిటివ్ యాంగిల్స్ ముందుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదింపులెళ్లారు పాపం అది. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కక్షాదింపు కార్యక్రమాలు ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడితే ఏదో అసభ్యంగా మాట్లాడితే తప్పే. కానీ మామూలుగా మాట్లాడిన తీసుకెళ్లి బెదిరించడం ఏందండి ఇది నాకు అర్థం కాదు. అబ్సల్యూట్ హ్మ్. రాంగ్ అండి. ఓకే. ఫైనల్‌గా ఈ 1 ఇయర్ పాలన పట్ల ప్రజల నాడి ఏ విధంగా ఉందని మీరనుకుంటున్నారు? నేను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి కర్నూలు జిల్లా హ్మ్. వరకు మన తాజా కర్నూలు జిల్లా వరకు వెళ్ళొచ్చిన పరిస్థితుల్లో హ్మ్. ఎక్కువ మందికి మాత్రం ఇంకా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే నెగెటివ్ ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పోలేదండి. అది ఏదైతే హ్మ్. ఉందో ప్రజల్లో ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే కొంత నడుస్తుందని హ్యాపీగానే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఇంకా ఏం జరుగుతుందని వాచ్ చేస్తున్నారు. హ్మ్. వేచి చూద్దాం కొన్ని అనుకుంటున్నారు. ఒక సంవత్సరం వేచి చూస్తారు. కొన్ని సర్వేలయితే గనక ఈ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హ్యాపీగానే ఉన్నారు అని చెప్పి 70-80% వచ్చింది. తర్వాత కొంచెం ఏమి చెప్పలేమన్నాళ్ళు ఒక 20%లో రన్ అవుతున్నారు అన్నట్లు వస్తుంది మరి. మరి దీనిపై మీ వాళ్ళ కామెంట్? విషయం వాళ్ళ విజ్ఞతండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏమండి హ్మ్. మనకి సాటిస్ఫాక్షన్ రేట్ అందరికి వెళ్తున్నాయి స్కీమ్‌లు. 80% మనతోనే ఉన్నారు. అయన్నీ నమ్మనండి. అయి వాళ్ళ ఇష్టం. హ్మ్. పోనీ నమ్మిన వాళ్ళు నమ్మ ఇష్టం. నా అభిప్రాయం హ్మ్. ప్రకారం ఇంతకుముందు 56% ఓట్లొచ్చినియి. ఇప్పుడు కూడా మెజారిటీ హ్మ్. వాళ్ళ ఎలక్షన్ లేకపోయినా సరే కూటమి వైపే హ్మ్. ఉన్నారని నా అభిప్రాయం.